సంస్కర్త అస్తమయం. అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ 1932-2024 ప్రధానిగా 10 ఏళ్ల పాలన. ఆయన హయాంలోనే ఆధార్, ఉపాధి హామీ, తెలంగాణ ఏర్పాటు. అమెరికాతో ఒప్పందంతో సంచలనం రేపిన నేత. జెస్సీ రాజ్కు రాష్ట్రీయ బాల పురస్కారం. రాష్ట్రపతి నుంచి అందుకున్న తెలుగు బాలిక. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజ్కు మాతృకు గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం 2025 అందుకుంది. స్కేటింగ్లో అసాధారణ కళాత్మకత చూపించినందుకు 14 ఏళ్ల జెస్సీ రాజ్కు ఈ అత్యున్నత పురస్కారం వరించింది. దేశీయంగా కేరళకు చెందిన వైద్య విద్యార్థులు 2020 జనవరి 30న కరోనా వైరస్ ఆనవాళ్లను మొదటిసారిగా గుర్తించారు. అప్పటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు 4.45 కోట్లకు పైగా భారతీయులు కోవిడ్ బారిన పడ్డారు. సర్కారీ గణాంకాల ప్రకారం 5.33 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒక్క 2020లోనే ఇండియాలో కోవిడ్తో 11.9 లక్షల మరణాలు అధికారిక లెక్కల కంటే 8 రెట్లు ఎక్కువ సంభవించాయని అంతర్జాతీయ నిపుణుల బృందం ఒకటి వెల్లడించింది. ఆర్థిక శాఖలో ప్రస్తావన 1972లో మన్మోహన్ కేంద్ర ఆర్థిక శాఖలో ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. 1976 నాటికి ఆర్థిక శాఖ కార్యదర్శి అయ్యారు. 1982లో ప్రణాళిక సంఘంలో ఉన్నారు. 1982లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా నియమితులయ్యారు. ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 1985 వరకు మన్మోహన్ ఆర్బీఐ గవర్నర్గా కొనసాగారు. 85 నుంచి 87 వరకు ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. 87 నుంచి 90 వరకు స్విట్జర్లాండ్లోని జెనీవా ప్రధాన కేంద్రంగా పనిచేసే సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్గా పనిచేశారు. బైపాస్ సర్జరీ సమయంలో మినహా 10 ఏళ్ల కాలంలో ఎన్నడూ ఆయన సెలవు పెట్టింది లేదు. రోజుకు కనీసం 300 ఫైళ్లను పరిష్కరించేవారు. 1990 నవంబర్లో మన్మోహన్ జెనీవా నుంచి తిరిగొచ్చాక అప్పటి ప్రధాని చంద్రశేఖర్ ఆయనను ప్రధాని ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా నియమించారు. ఆ తర్వాత యూజీసీ చైర్మన్గా అయ్యారు. మన్మోహన్ కాలంలోనే ఎన్ఐఏ అవతరణ. జాతీయ దర్యాప్తు సంస్థ. కాంగ్రెస్ నవ సత్యాగ్రహం. ఏడాదంతా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర. బెళగావి వేదికగా సీడబ్ల్యూసీలో కీలక తీర్మానం. భారత సరిహద్దు సమీపంలో చైనా వాటర్ బాంబ్. 3 గేజెస్ కంటే పెద్ద ఆనకట్ట నిర్మాణానికి ఆమోదం. ప్రపంచంలోని అతిపెద్ద డ్యామ్ నిర్మాణానికి చైనా ఆమోద ముద్ర వేసింది. భూమిపై ఇప్పటి వరకు నిర్మితమైన ప్రాజెక్టులన్నిటికంటే పెద్దదైన దీని నిర్మాణ వ్యయం $137 బిలియన్. టిబెట్లో భారత సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించనున్న ఈ ప్రాజెక్టుపై దిగువ పరివాహక దేశాలైన భారత్, బంగ్లాదేశ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు డైరెక్టర్గా శ్రీనివాసరావు ఈ పదవి దక్కించుకున్న తొలి తెలుగు శాస్త్రవేత్త ఈయనే. బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థికి ఈ హోదా దక్కడంపై హర్షం. చెరుకువల్లి శ్రీనివాసరావు. పదవులు, బాధ్యతలు. మన్మోహన్ సింగ్ 1954 పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీజీ. 1957 కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో 3 ఏళ్ల డిగ్రీ. 1971 కేంద్ర వాణిజ్య శాఖలో ఆర్థిక సలహాదారుగా నియామకం. 72 ఆర్థిక శాఖ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. 1980-82 ప్రణాళిక సంఘం సభ్యుడు. 82-85 ఆర్బీఐ గవర్నర్గా నియామకం. 85-87 ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు. 87-90 జెనీవాలో సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్. 90 ప్రధాని ఆర్థిక సలహాదారుగా నియామకం. 91 యూజీసీ చైర్మన్. 91 అస్సాం నుంచి మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నిక. 1995, 2001, 2007, 2013, 2024 వరుసగా రాజ్యసభకు ఎంపిక. 91 నుంచి 96 పీవీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి. 1999-2004 రాజ్యసభలో ప్రతిపక్ష నేత. 2000-2014 దేశ ప్రధాన మంత్రి. మన్మోహన్ సింగ్ తెచ్చిన కీలక చట్టాలు. ఎంజీఎన్ఆర్ఈజీ, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005, గృహహింస నిరోధక చట్టం 2005, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చట్టం 2005, సమాచార హక్కు చట్టం 2005, జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం 2008, భూసేకరణ చట్టం 2013.